చెప్పండి నాన్న. మంచిది, మీరిద్దరూ అక్కడే ఉన్నారు. నైట్ టైంలో ట్రావెల్ చేయడం అంత మంచిది కాదు. పైగా అదే కాకుండా ఇంకా ఎంగేజ్మెంట్ కార్డ్స్ని ఇవ్వడానికి మీరిద్దరూ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదూ. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. నానా, బానే ఉన్నాను, డోంట్ వరీ. త్వరగా వచ్చి నన్ను గార్డెన్లో మీట్ అవ్వు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో హలో, ప్రైవేట్ నంబర్ ఎవరై ఉంటుంది? ఎంగేజ్మెంట్కి కంగ్రాచులేషన్స్. ఇలాంటి పని సిద్ధార్థే చేస్తాడు. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఇక చాలు రండి. నాట్ రీచబుల్. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. మన సిఐడిస్ తరపున ఆర్ఫనేజ్కి డబ్బు పంపాలన్నారు, పంపించారా? ఎస్ సార్, అక్కడి నుంచి ఫోన్ కూడా వచ్చేసింది. మంచిది సార్. వెరీ గుడ్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, తను కాపాడండి సార్. ప్లీజ్ ఏదో ఒకటి చేసి తను కాపాడండి. ఒక్క నిమిషం ఓర్పుగా ఉండండి. ఏమైంది అసలు, మీరెవరో చెప్పండి. సార్, నా పేరు దీపాలి. తన ప్రాణాలకి ప్రమాదం సార్. ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే చచ్చిపోతారు. ఎవరు ప్రాణాలకు ప్రమాదం? ఎవరు చావబోతున్నారు? సార్, విశాల్ చనిపోతాడు సార్. తన్ని హత్య చేయబోతున్నారు సార్. హత్య చేయబోతున్నారు? అసలు ఈ విశాల్ ఎవరు? సార్, విశాల్ ఒక కబడ్డీ ప్లేయర్. నమస్కారం మిత్రులారా, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన ఆర్గనైజేషన్ మీకోసం కబడ్డీ మ్యాచెస్ ని ఏర్పాటు చేసింది. నేను ఆడియన్స్ కి ఏం చెప్తున్నానంటే, ఈ రోజు జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఎస్ అంటే సిఆర్సి వర్సెస్ వి అంటే హంటర్స్, ఈ రెండు జట్ల మధ్య జరగబోతోంది. హంటర్స్ లో ప్రతిభ కలిగిన ప్లేయర్ విశాల్. అరే సార్, విశాల్ కబడ్డీలో ఒక స్టార్ సార్, స్టార్. అవును సార్, అతనే సార్. తను కాపాడండి. విశాల్ని చంపాలనుకునేది ఎవరు? సార్, నేనే హత్య చేయాలనుకున్నాను.
ఏంటి? ఆయన్ని నువ్వు చంపాలని చూసావా? అవును సార్, తను చంపడానికి నేను కాంట్రాక్ట్ కిల్లర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ కిల్లర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు సార్. సరే, ఇప్పుడు విషయాలు ఎక్కడున్నారు? సార్ ఇప్పుడు తన స్పోర్ట్స్ క్లబ్ లో ఉంటాడు. మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది. కబడ్డీ 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 కబడ్డీ. విశాల్ నంబర్ చెప్పండి త్వరగా. 1100044568. ఒక విషయం చెప్పు. నువ్వు విశాల్ని చంపాలని ట్రై చేశావు. దానికోసం ఎవరికో నువ్వు కాంట్రాక్ట్ కూడా ఇచ్చావు. ఇప్పుడేమో నువ్వు అతన్ని కాపాడాలనుకుంటున్నావు. ఆడుకుంటున్నావా ఏంటి? సార్ నేనప్పుడు చాలా కోపంగా ఉన్నాను. దాని తర్వాత ఆలోచించాను, ఒకళ్ళ ప్రాణాలు తీయడానికి నాకు ఎలాంటి అధికారం లేదు. సార్ ప్లీజ్, తనకేమీ కాకూడదు. మీరే కాపాడండి ప్లీజ్ సార్. సార్ ఇంకవుతుంది, కానీ విశాల్ ఫోన్ ఎత్తట్లా. సార్ ఇప్పుడు తను మ్యాచ్ లో ఉంటాడు. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? కబడ్డీ 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 కబడ్డీ. అతను చాలా బాగా ప్రయత్నించాడు, కానీ అది వృధా పాలైంది. కబడ్డీ 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 కబడ్డీ. మరొక పాయింట్ సాధించింది మన హంటర్స్ టీం. 2-0. హంటర్స్ టీం ముందంజలో ఉంది. సిఆర్సి టీం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ నమ్మకం సన్నగిల్లుతోంది. కబడ్డీ 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 కబడ్డీ. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. అసలు కారణం ఏమైంటుంది? ఈ దీపాలి విశాల్ని చంపడానికి డబ్బులు ఇచ్చింది. ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని దీపాలి దాస్తోంది. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ యా yes 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 కబడ్డీ 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 సార్, విశాల్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ అటెండ్ చేయటం లేదు. ఒకవేళ వాడు మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండొచ్చు. ఆడుకుంటున్నప్పుడు మొబైల్ చేతిలో పెట్టుకోరు. బహుశా ఆయన ఆడుకుంటున్నారేమో. అభిజిత్, ఒకవేళ ఇలా ఉంటుందో అంత కూడా తన పని సిగ్నల్ వేసేశారు. సరే, మనం లెఫ్ట్ తీసుకుందాం. కబడ్డీ 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 కబడ్డీ. ఓహ్, థ్యాంక్ గాడ్, విశాల్కి ఏం కాలేదు. సచిన్, వెంటనే ఆటని ఆపమని చెప్పు. త్వరగా కనిపెట్టండి. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరండి? ఇది వెళ్ళండి, వెతకండి, అన్ని చోట్ల వెతకండి. నేను ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నాను. సిఆర్సి టీం ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఇందులో గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, మేము సిఐడి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్లీజ్. వెనక ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న ఈ మ్యాచ్ కాసేపు ఆపివేస్తున్నాం. ఎందుకని ఆపివేస్తున్నామని కాసేపట్లో ఇన్ఫార్మ్ చేస్తాం. వెనక్కెళ్ళండి. విశాల్, విశాల్, హీఈస్ డెడ్. ఏంటి? యా, అందరూ కలిసి ఇతన్ని ఏం చేశారు చెప్పండి. హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. హే, ఏ ఆగరా. ఒంటి మీద షూట్ చేసిన గాయం లేదంటే ఏదైనా దెబ్బ అసలేం లేదుగా. అలా అయితే ఎలా మరణించారు? ఇటువైపు తిప్పండి. సార్, ఎవరో ఇతనికి ఖచ్చితంగా విషం ఇచ్చుండాలి. అదే ప్రభావిస్తుంది. వాడు చనిపోయాడు. ఏంటిది మెడ మీద ర్యాషెస్దా? అవును. ఒకవేళ ఈ ర్యాషెస్ వల్లే చనిపోయి ఉంటాడా సార్? ఇప్పటికైతే ఏం చెప్పలేము. పోస్ట్మార్టం తర్వాత ఏమైనా తెలుస్తుంది. సార్, నా చేయి కూడా అలాగే ఉంది సార్.
సార్ ఈయన చేతిలో కూడా అదే విధంగా ర్యాషెస్. ఏం జరిగిందో తెలియలేదు సార్. ఏం జరిగిందో నీకు తెలీదా? అమ్మాయికుల్లాగా నటించుకో. మీరందరూ కలిసి విశాల్ని చంపేశారు. సార్ మేమేం చేయలేదు సార్. అలా మీరేం చేయకపోతే చేతిలో ర్యాషెస్ ఎలా వచ్చాయి? అలాగే విశాల్ ఒంట్లో కూడా ఎలా ఉంది? నమ్మండి సార్, మేమేం చేయలేదు సార్. సార్ చాలా దురదగా ఉంది సార్. సార్ వీళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు సార్. వీళ్ళు హత్య చేసేవాళ్ళు కాదు. నువ్వు ఇచ్చే సలహాలేం మాకు అక్కర్లేదు, అర్థమైందా? వదలండి, నన్ను వదలండి. సార్ నేనేం చేయలేదు సార్, నాకేమీ తెలియదు సార్. ఏమీ చేయలేదంటే ఎందుకు పారిపోయావు? సార్ మేమేమీ కావాలని చేయలేదు సార్. ఆడుతున్నప్పుడు మధ్యలో పీక పిసికి చంపాలని చూసావా? కాదు సార్, నేను కావాలని తన హత్య చేయలేదు సార్. ఏమైంది? నా చేతులు దురద పుడుతున్నాయి. సార్ వీడు నటిస్తున్నాడు సార్. నటించడం లేదు సార్, మీరే చూడండి, నా చేతులు మండిపోతున్నాయి. ఓకే సార్, పదా రమ్మని చెప్తున్నానుగా. సార్ నాకేం తెలియదు సార్. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, నా చేతులు మంట పుడుతున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. దయా వీడే పీక పిసికి విశాల్ని చంపాలని చూశాడు. లేదు అభిజిత్, విశాల్ చనిపోయింది గొంతు పిసకడం వల్ల కాదు. ఎవరో ఇతనికి విషం ఇచ్చారు. తన ఒంటి మీద ర్యాషెస్ ఉన్నాయి, ఇంకా వీళ్ళ చేతి మీద కూడా ర్యాషెస్ ఉన్నాయి. ర్యాషెస్ వీడి చేతుల్లో కూడా ఉంది. అయితే నలుగురే కలిసి చంపారా? లేదు సార్, అలాంటిదేం లేదు సార్, మేమేం చేయలేదు సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చాలా మంటగా ఉంది, చాలా దురద పుడుతోంది. సరే, నలుగురు తప్పించుకోవడానికి కోసం నాటకం ఆడుతున్నారు సార్. అయ్యో లేదు సార్, మేమేమీ నాటకాలు ఆడడం లేదు. సైలెంట్గా ఉండండి, మీ అందరికీ ట్రీట్మెంట్ ఉంది. రండి, పదండి వెళ్దాం. రండి, ఎవ్వరు తాకద్దు, వెళ్ళండి. తీసుకెళ్ళండి వెళ్ళండి. రండి, లోపలికి రండి. సార్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు సార్. సార్ చేతులు బాగా మంట పుడుతున్నాయి సార్. మీ చేతులతో బాడీని టచ్ చేయకండి. సార్ మాకేం తెలియదు సార్, మేము నిజం మీరు చెప్తున్నాం. చచ్చిపోతారేమో అని భయపడుతున్నారు, కానీ పక్కడు చచ్చిపోతే పర్లేదంటున్నారు. అరే అభిజిత్, ఏమైంది? వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని చంపేశారు. ఏంటి సార్ వీళ్ళ చేతులు చూసారా? ఈ ర్యాషెస్ విశాల్ని చంపడానికి ఇచ్చిన విషం వల్ల ఇలా అవుతోందేమో. అలా అంటే? సార్ మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు విశాల్ వీళ్ళతో కలిసి ఆడుతున్నాడు. వీళ్ళందరూ నిషాల్ని పట్టుకున్నప్పుడు 2 నిమిషాల్లో ఆయన మరణించారు. వైభవ్, తారిక, ఏంటో చూడండి, వీళ్ళ ఒంట్లో ఎక్కడెక్కడ ర్యాషెస్ ఉన్నాయో చూడండి. ఇంకెక్కడైనా ఉన్నాయా తారిక? లేదు సార్, ఇంకెక్కడా లేదు. అభిజిత్, వీళ్ళ చేతులకు మాత్రమే ర్యాషెస్ ఉంది. నాకు తెలిసి చనిపోయిన వ్యక్తికి వీళ్ళు చేతులతోనే విషమిచ్చుండాలి. వైభవ్, ఒక పని చెయ్యి, వీళ్ళని చెక్ చేయడానికి ఎక్విప్మెంట్స్ తీసుకురా, వెళ్ళు. సచిన్, వీళ్ళందరినీ లైన్లో నిలబెట్టు. వెళ్ళండి. రండి. నిటారుగా నుంచోండి. త్వరగా రా. ఎక్కడ తాకద్దు. చేత్తో గీక్కోకండి, గీక్కోవద్దు. ఒక్క నిమిషం. నీకు ముందే చెప్పాను కదా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. నువ్వు కాస్త నోరు మూసుకో. నువ్వే కదా తనకి గుణపాఠం నేర్పించాలంది. కానీ వాణ్ణి నేను చెప్పాలనుకోలేదే. రండి, బాడీని ఇటు పెట్టండి. అటువైపు మెల్లగా. సచిన్, వీళ్ళందరినీ చెక్ చేయి, ఏమైనా దాచిపెట్టారేమో చూడు. చేతులు పైకెత్తండి, నిటారుగా నుంచోండి.
ఇది చూడండి సార్. ఏంటిది సార్? బహుశా దీనివల్ల హత్య జరిగిందేమో. అభిజిత్, ఏంటిది? నీ చేతుల మీద కూడా. అసలు ఏం విషం ఇచ్చారు ఆ విషాలకి? నీ కాంట్రాక్ట్ కిల్లర్ 2 నిమిషాల్లో వాడు చచ్చిపోయాడు. సార్ సార్ నాకేమీ తెలీదు తన విషయాన్ని ఎలా చంపుతాడని. సరే, నువ్వు విషయాల్ని చంపడానికి కోసమని ఎంతమందికి డబ్బులు ఇచ్చావు? సార్ ఒక్కడికే ఇచ్చాను. మరి నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం నాకు తెలీదు, నాకు నిజంగానే తెలియదు మేడం. ఆ హంతకుడు విషయాల్ని చెప్పడానికి ఎంతమందిని పంపించాడు? చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎందుకని విషయాల్ని నువ్వు చంపాలనుకున్నావు? సార్ మేమిద్దరం కలిసి బట్టలు బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు తను నన్ను మోసం చేశాడు. డబ్బులన్నీ తీసుకుని పారిపోవాలనుకున్నాడు. తర్వాత చివరిగా ఈ విషయం తెలిసింది. అప్పుడే నేను అనుకున్నాను, నువ్వెందుకు విషయాల్ని చంపకూడదని అనుకున్నావు? ఇంకొకరి ప్రాణం అంటే అంత సులువు అయిపోయిందా? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అందుకనే అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. విన్నారా? మా సహాయం కావాలని వచ్చావు. విశాల్ని చంపిన తర్వాత నీకు సానుభూతి అవసరమైంది కదా. మమ్మల్ని దద్దమ్మలనుకున్నావా? అంతకుడి అడ్రస్ తెలుసా? తెలీదు సార్. అలాంటప్పుడు వాడికి డబ్బులు ఎలా ఇచ్చావు నువ్వు? సార్ అది ప్లంబరే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సార్, ప్లంబర్ కాంట్రాక్ట్ కిల్లర్ నెంబర్ ఇచ్చాడా? ఎవరా ప్లంబర్? ఎవరు? సార్ ఆ ప్లంబర్ మా ఇంటికి పైప్ రెడీ చేయడానికి వచ్చారు. అతనే చెప్పాడు, ఏదైనా ఇలాంటి పనులు చెయ్యాలంటే నా దగ్గర మనుషులున్నారు, మీకు కావాలంటే చెప్పండి అని. ప్లంబర్ అలా చెప్పాడు. సరే, ఈ ప్లంబర్ని ఎక్కడ చూడొచ్చు? ఈ నీళ్ళలో కెమికల్ ఉంది. దీనివల్ల విషం పవర్ తగ్గుతోంది. తర్వాత ర్యాషెస్ కూడా తగ్గిపోతాయి. అభిజిత్, మీరెందుకు ముందే చెప్పలేదు? ఒకవేళ విషం పవర్ ఎక్కువ ఉంటే? యాక్చువల్లీ అది నాకు తెలీదు. బహుశా ఈ విషయాల్ని చెక్ చేసినప్పుడు అంటుకుందేమో. థ్యాంక్ యూ తారిక. ఇప్పుడు కష్టం కొంచెం తగ్గినట్టుంది. బ్రో, కష్టం ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. ఏమంటున్నారు? వచ్చి ఇదేంటో చూడండి, బాగా చూడండి. అభిజిత్, ఆ డబ్బాలో ఉన్నది విషం కాదు, అది స్టెరాయిడ్స్. బలం కోసం తీసుకునేది అది. సార్, ఇప్పుడు మీకే అర్థమైంది కదా, మేము నిరపరాధులం సార్. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇలా చూడండి, నేరస్తులు ఎవరిని మేము త్వరలోనే కనిపెడతాం. కానీ అప్పటి వరకు మా కస్టడీలో మీరుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ చోటేగా వాళ్ళు చెప్పింది? అవును సార్, నేను ఫోన్ చేశాను, పని పూర్తయ్యాక ఇక్కడికి వస్తానని చెప్పారు. మంచిది, అడ్రస్ చెప్పారు. ఇప్పుడు వాడిని మనతో తీసుకెళ్దాం రిపేర్ చేయడానికి. మీరంతా ఎవరు? ఎవరిని కలవాలి? మీ ఇంట్లో ప్లంబర్ పని చేస్తున్నాడు కదా, అతన్ని తీసుకెళ్దాం వచ్చాం. ఎందుకు సార్? ముందు మన పని పూర్తి అవనివ్వండి, తర్వాత తీసుకెళ్ళండి. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడినా? యా, ప్లంబర్ ఎక్కడున్నాడు? ఆయన లోపల ఉన్నారు, పెంట్ హౌస్లో పనిచేస్తున్నారు. ఏంటి ప్లంబర్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? పదండి, మీతో కాస్త పని ఉంది. ఏమైంది?
ఆ బెత్తర చూపులేంటి? పదా వెనకాలే ఎక్కడికి వెళ్తున్నారు ప్లంబర్ సార్? రా రే నిన్ను. ఏయ్ ఏయ్ ఆగరా. నిన్నేలా ఊరికే వదలను. ఎంత నీళ్ళని నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఎప్పుడైనా నీళ్ళ కోసం నువ్వు కష్టపడ్డావా? 2 రోజులుగా నా ఇంట్లో నీళ్లు రాలేదు. రెడీ వాచ్మెన్ చెప్పి నీళ్ళు ఆపమని చెప్పు. వద్దు సార్, నేను ఇక్కడే కూర్చుంటాను. చైర్లో కూర్చో. లేగో. వద్దు సార్, నేను ఇక్కడే కూర్చుంటాను సార్, ప్లీజ్ సార్. చైర్లో కూర్చోమని సార్ చెప్తున్నారుగా, నీకు అర్థం కావడం లేదా? పైకిలే, ఆ రూమ్కి రా, నీ సంగతి చెప్తాను. అక్కడ వద్దు సార్, నేను ఇక్కడే కూర్చుంటాను సార్, ఇక్కడే కూర్చుంటాను సార్. త్వరగా చెప్పు, హంతకుడు నీకు ఎలా తెలుసు? జైల్లోనా? అవును సార్. ఒకసారి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇరుక్కున్నాను సార్. ఆ తర్వాత జైల్లో పడేశారు. అక్కడే నేను జకీరాని కలిశాను సార్. అప్పుడు నుంచే కలిసే ఉండేవాళ్ళు. ఆ జకీర్ ఎక్కడున్నాడు సార్? నాకు తెలియదు సార్. నోర్మోయ్, తెలీదంట. మరి ఎలా రా నువ్వు వాడిని కలిసావు? సార్, నేను బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు సార్. ఫోన్లో మాత్రమే మాట్లాడతాను. ఫోన్లోనా? వాడి నెంబర్ ఏంటి? నంబర్ ఇందులో ఉంది సార్. ఈ నెంబర్కి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో చూడండి. సార్, జగీరా ఫోన్ కవరేజ్ ఏరియా దాటుంది, కానీ ఇంతకు ముందు ముంబైలో ఎక్కడున్నారో తెలిసింది. ఇలా చూడండి సార్. ఈ డాట్స్ అన్నీ లొకేషన్స్ అయితే ఆ జహీరా ఇక్కడికి వెళ్ళాడు. దయా, ఇది కబడ్డీ స్టేడియం. మ్యాచ్ జరిగే సమయంలో జహీరా ఇక్కడే ఉన్నాడు. సార్, జకీరా ఇక్కడికి వెళ్తూనే ఉన్నాడు సార్. ఈ నెల 7 సార్లు అక్కడికి వెళ్ళాడు సార్. అయితే జహీరా ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండుండాలి, లేదంటే. అభిజిత్, సచిన్, ఈ మాస్క్ వేసుకోండి. ఈ కెమికల్కి సంబంధించిన ఫ్యూమ్స్ చాలా అపాయకరమైనది. దాన్ని చూడు అభిజిత్, ఆ టీషర్ట్ మీద ఒక మరక కనిపిస్తోంది కదా? విషయం యొక్క ట్రేసెసా? అవును అభిజిత్, ఆ మరక విషం ట్రేసెసే. ఆ విషం టీషర్ట్ నుండే సోకింది. అభిజిత్, ఈ టీషర్ట్లో విషం ఆల్రెడీ ముందు నుంచే ఉంది. సరిపోయింది. అలా అయితే మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు విశాల్ ఈ టీషర్ట్ వేసుకున్నారు. విషయం శరీరం మీద వ్యాపించింది. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత దాని ప్రభావం ఎక్కువైంది. ఖచ్చితంగా. డాక్టర్, ఇది అసలు ఎలాంటి విషయం అనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే దీన్ని టెస్ట్ చేసిన తర్వాతే చెప్పగలం, కానీ ఈ విషయం చాలా ప్రమాదకరమైనది. కానీ సార్, ఈ విషయం విశాల్ టీషర్ట్లో ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టుంటారు? ఈ విషయం మనకి స్పోర్ట్స్ క్లబ్కి వెళితేనే తెలుస్తుంది. అన్నా, ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా మీరు? తెలుసా మీకు?
వీడి వల్ల ఏం పని జరగాలి? మేము సిఐడి. సార్ వీడిని అందరికీ తెలుసు సార్. వీడు జగీరా. వీడు ఎక్కడుంటాడు? పక్కన ఉన్న బార్లో ఎప్పుడూ అక్కడే ఉంటాడు సార్. అక్కడికి వెళ్ళి చూడండి సార్. థ్యాంక్ యూ సార్, టీ షర్ట్లో విషం ఎలా ఉంటుంది? దీని గురించి మీరే చెప్పాలి. కానీ సార్, టీ షర్ట్లన్నీ కొత్తవే సార్. వాటిని సప్లైరే తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే టీషర్ట్లో విషం పెట్టింది ఇక్కడే లాకర్ రూమ్లో, విశాల టీషర్ట్ని వేసుకోవడానికి ముందు. కానీ ఇక్కడ టీ షర్ట్లో విషం ఎవరు కలుపుతారు? టీషర్ట్ని ఎవరు లాకర్ రూమ్లో పెట్టారో వాళ్ళే చేసి ఉండాలి. అన్ని టీషర్ట్లు నేనే సార్ లోపల పెట్టాను, కానీ ఏ టీషర్ట్లోనూ నిన్ను విషయం అప్లై చేయలేదు సార్. ఒట్టే సార్. బయట నుంచి ఎవరైనా? లేదు మ్యామ్, మెంబర్స్ ఇంకా ప్లేస్ తప్ప లాకర్ రూమ్లో రావడానికి ఎవరికి అలౌడ్ కాదు. విషయం 2 నిమిషాల్లో పనిచేసిందని సోలంకి సార్ చెప్పారు. విశాల్ టీషర్ట్ వేసుకున్నారు, బయటికెళ్లారు, ఆడుకున్నారు, ఆ తర్వాతే మరణించారు. ఇదంతా జరగడానికి పావుగంట పట్టుంటుంది. అవును సార్, ఖచ్చితంగా పావుగంట అయి ఉంటుంది. అవును, కానీ సోలంకి సార్ ఎందుకని 2 నిమిషాలని చెప్పారు? అలా అయితే సోలంకి సారే తారుమారు చేసుంటాడు. సోలంకి సారే మొత్తం మార్చేసుంటాడు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? నోనో, నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే విశాల్ టీషర్ట్ వేసుకున్న తర్వాత ఆయన మరణించడానికి ఒక పావుగంట పైనే అయ్యుంటుంది. అవును, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టీ షర్ట్లో ఉన్న విషం విశాల్ చెమటలో కలిసిపోవడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. ముఖ్యంగా విశాల్ టీషర్ట్ మీద ఉన్న విషం విశాల్ చెమటలో కలిసిపోతే 2 నిమిషాల్లో విశాల్ మరణిస్తాడు. మరి విషం టీషర్ట్కి ఎలా వచ్చింది? విశాల్ లాకర్ని మేము చెక్ చేయాలి. వెళ్ళి విశాల్ లాకర్కి తీసుకురా. వదొద్దు, మీరొద్దు, ఇక్కడే ఉండండి. మీరు వెళ్ళండి. ఓకే సార్. చేంజ్ లేదు. సారీ తమ్ముడు, టిప్ రేపు ఇస్తాను. ఇవ్వడానికి మనసొప్పదు, కానీ ఎప్పుడు చిల్లర లేదంటాడు. జాగ్రత్తగా వెళ్ళయ్యా. ఈ జగీరా ఎక్కడ ఉన్నాడు? లేదు సార్, జగీరా ఇప్పుడు రాలేదు. అదిగో ఆ మూల టేబుల్లో ఆడి ఫ్రెండ్ కూర్చుని ఉంటాడు. అదిగోండి ఆడే. అరే సార్, ఇక్కడ ఎవరు లేరే. హలో అన్నయ్య, ఎక్కడ ఉన్నాడు? అయ్యో సార్, అక్కడే కూర్చుని ఉండాలి. ఇక్కడ కూర్చున్నాడా? ఓ, వీడు కూర్చోవడం లేదు, పడుకున్నాడు. తాగేసి ఇలా పడుకుంటే భలే ఉంటుంది సార్. నువ్వు చెప్పేది కరెక్టే. తాగిన తర్వాత ఇలా పడుకుంటే స్వర్గం లాగా ఉంటుంది. సార్, మీరు కూడా? అరే లేదు పంకజ్, నేను అలా విన్నాను. తాగిన తర్వాత ఇలా పడుకుంటే స్వర్గంలా ఉంటుందట. అన్నయ్య కాస్త లగవండి. ఇదిగో అన్నా, అరే పైకి లేవయ్యా, మేము నీతో మాట్లాడాలి. నేను తాగాలి, ఎక్కువగా తాగాలి. మేము మాట్లాడిన తర్వాత మీరు తాగండి. ముందు ఒక విషయం చెప్పండి, జగీరా ఎక్కడ ఉన్నాడు? జగీరానా? వాడు మత్తులో ఉంటాడు సార్. రే, మత్తు సంగతి తర్వాత. జగీరా ఇల్లు ఎక్కడుందో చెప్పు. తను ఎక్కడుంటాడు? ఎక్కడా? ఇల్లు ఎక్కడుందో తెలుసు సార్, కానీ ఇల్లు ఇక్కడే ఉంది. అయితే మమ్మల్ని తీసుకెళ్ళు రా. సార్, నేను కాస్త బిజీగా ఉన్నాను. రేపు రండి. రేపు కాదు, ఈరోజు, ఇప్పుడే మమ్మల్ని వాడి ఇంటికి తీసుకెళ్ళు. మేము సిఐడీస్, అర్థమైందా? పంకజ్, చూసావా? సిఐడి పేరు విన్న వెంటనే భయపడ్డాడు. వీడు భయపడడం లేదు సార్, నిద్రపోతున్నాడు. నిద్రపోయాడా? ఏ లెగవయ్యా, లెగు. పంకజ్
మనం ఎలాగైనా వీడిని బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే దయసారి మమ్మల్ని తిడతారు. కాస్త బుర్రని యూజ్ చేయి. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఒక పని చేద్దాం, మీరు ముందు నుంచి లాగండి, నేను వెనక నుంచి నెడతాను. ఒక్క నిమిషం. సరే. త్వరగా త్వరగా రోలా. బాగా బాగా బాగా. సార్ వీడు లేచేలా లేడు సార్. అరే వీడు లెగలేదంటే సమస్య మనకే ఉంటుంది. కాస్త బుర్రని యూజ్ చేయి. ఏం చేయాలి? ఏం చేద్దాం? నీళ్ళు నీళ్ళు వాడు మొహాన నీళ్లు చల్లండి. అరే సార్ వాడికి నీళ్లు తాపించమని లేదు, మొహాన చల్లమన్నాను. స్పూన్తో తాపిస్తారేంటి? మొహాన చల్లండి. అరే నిన్ను. అరే లగవయ్యా. అరే లగవయ్యా. లెగో లెగో. సార్ వీడు గొరకు పెడుతున్నాడు. ఏం చెప్తున్నావయ్యా? అయితే మన పని పూర్తి అవుతుంది. ఒక్క నిమిషం. ఒక్క పని చేద్దాం. ఇది తీసుకో. లేపండి. అది పెట్టండి. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు లేపుదాం. రేయ్ లేవరా. లెగో. చెప్తున్నాను కదా. లెగో సార్. లేవరా. జరగండి, దారి ఇవ్వండి. లేపడు సార్. వీడికి ఏమని చెప్పాడా? అరే ఏంటి సార్ చెప్పాడు? వాడు లెగవట్లేదు సార్. సార్ వెయిటర్ చెప్పాడు, ఒక్కసారి మందు కొట్టి పడుకున్నాడంటే 3 రోజుల దాకా లేవడంట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అద్భుతమైన వాసన. జగీరా. మందు ముందు జగీరా ఇల్లు, మిగతాదంతా తర్వాత. ఖచ్చితంగా. సరే పదండి. ఫార్ములా నెంబర్ 42. తాగుబోతుని లేపాలంటే మందు వాసన చూపించాలి. మందు తాగేవాడిని మందు వల్లే లెగవగలడు. లే లే. అరే అన్నా, జగిరా ఇల్లు ఎక్కడో చూపిస్తావా లేకపోతే తిప్పుతున్నావా ఊరికే? దయా సార్ ఇప్పుడే కదా నన్ను అన్న అన్నారు, అప్పుడే నమ్మకాన్ని కోల్పోతే అలా. నీ నమ్మడం వల్లే మేము అందరం మీ వెనక వస్తున్నాము. అవును సార్, నేను మిమ్మల్ని అటు ఇటు తిప్పిస్తున్నానా ఏంటి? అదిగో కనిపిస్తున్నా 2 ఇల్లే జగీరా గడి అంతఃపురం. అది అంతఃపురమా? ఎందుకు సార్ షాక్ అవుతున్నారు? అంతఃపురం అయితే ఏంటి, గుడిసె అయితే ఏంటి, ఉండడానికి ఓ చోటు కావాలి. ఇక మీరు కానివ్వండి. నువ్వు ఇక్కడే ఉండు. సార్ జకీరా ఎక్కడ కనిపించట్లేదు. అయితే వాడు తప్పించుకున్నాడు. ఈ తలుపు తెరిచే ఉంది సార్. వెళ్ళి వాడి దగ్గర అడుగుదాం పదా. హలో అన్నా, జగీరా ఇంట్లో లేడే? వాడు లేడన్న సంగతి లేకపోతే తెలుసుగా. అరే తెలుసు కదా, మరి ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? అయ్యి నన్నేమడిగారు మీరు? జగీరా ఇల్లు ఎక్కడ ఉంది చూపిస్తామని అడిగారు, నేను కూడా తీసుకొచ్చి జగీరా ఇల్లు చూపించేశాను, చూసుకోండి. అన్నా మాకు జగీరాని కలవాలి, మేము ఖచ్చితంగా చూడాలి. ఓ ఈ మొక్క ముందే చెప్పాలి కదా సార్. రండి 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 రండి. తెలివితేటలు చూపి కన్నా తిన్నగా మమ్మల్ని జగీరా దగ్గర తీసుకెళ్ళు. ఇకపై పొరపాటు జరగదు సార్, నేను తిన్నగా వాడి దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ పొరపాటు జరిగిందంటే. ఎందుకు మళ్ళీ ఏదైనా చేయబోతున్నావా? అరే నేను చెప్పేది ఒకసారి వినండి సార్, ఇంకా పూర్తవలేదే, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడతావు? మరి ఏం చేయమంటున్నావయ్యా? నువ్వు మాట్లాడేది ట్రైన్లో వెళ్తున్నట్టే ఉంది. వెళ్తుండడం చాలా తక్కువగా ఉంది, ఆపడం ఎక్కువగా ఉంది. క్షమించండి సార్, ఇకపై తప్పు జరగదు. ఒకవేళ మళ్ళీ జరిగిందంటే నా చెప్పు తీసి నా చెప్పు సార్. బయలుదేరు బయలుదేరు. వాళ్ళమే
రిసెప్షన్ నుంచి తాళం తీసుకురావడానికి ఇంతసేపా? సారీ సార్, అది తాళం పెట్టిన చోట లేదు, అందుకే లేట్ అయింది. సరే, లాకర్ ఓపెన్ చేయండి. ఓకే.